కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్స్ను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఈ డిమాండ్లను ఒప్పుకుంటే జీతాలు భారీగా పెరుగుతాయి. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా ఉంచాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 7వ వేతన సంఘంలో ఇది 2.57%గా ఉండేది. దాంతో కనీస జీతం 18,000 అయింది. ఒక్కవేళ 8వ వేతన సంఘంలో 3.83% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే గనక ప్రభుత్వ ఉద్యోగి కనీస బేసిక్ జీతం 18,000 నుంచి 69,000కు పెరుగుతుంది. అదే 25,000 ఉంటే గనక 95,750కి పెరుగుతుంది. ఒకవేళ ప్రస్తుతం బేసిక్ పే వచ్చేసి 30,000 ఉందనుకోండి, 1,14,900 అవుతుంది. ఇక 8వ వేతన సంఘంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జనవరి 1, 2026 నుంచి అమలవుతుంది. అంటే ప్రభుత్వం 2026 చివరిలో లేదా 2027లో ప్రకటించినప్పటికీ జనవరి 1, 2026 నుంచి అమలు తేదీ వరకు పూర్తి డబ్బు మీకు ఏక మొత్తంలో అంటే ఎరియర్స్ బకాయిల రూపంలో వచ్చేస్తుంది. అంటే ఈ మొత్తం లక్షల్లోనే ఉంటుంది. కేవలం ఉద్యోగులకే కాదు, పెన్షనర్స్కు కూడా గుడ్ న్యూసే. చివరి జీతంలో 67% పెన్షన్గా ఇవ్వాలనేది డిమాండ్. ఇది నిజమైతే ఈ ద్రవ్యోల్బణ కాలంలో వృద్ధులకు పెన్షన్ భారీగా పెరిగి పెద్ద ఆసరాగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక అంతేకాక వార్షిక ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం జీతంలో 3% బదులు 6% పెంపు ఉండాలి. అండ్ హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం కూడా పెంచాలి అనే డిమాండ్ ఉంది. ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని ఇది ప్రధాన డిమాండ్ అని చెప్పొచ్చు. రిపోర్ట్ల ప్రకారం ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రభుత్వం నుంచి ఫిట్మెంట్ పార్ట్నర్పై స్పష్టమైన సమాచారం ఉంటుంది. అయితే ప్రభుత్వం 3.83 ఫ్యాక్టర్ను బదులుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కొంచెం తగ్గించవచ్చు. అయినప్పటికీ జీతాల్లో చారిత్రక పెరుగుదల ఖాయమని మాత్రం భావిస్తున్నారు.